సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం నేను నా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్లాగ్స్ చేస్తుంటాను. లైక్ ఫ్యాషన్ వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ అండ్ నా లైఫ్ స్టైల్ మొత్తం, నా లైఫ్లో ఏమేమి జరుగుతున్నాయి, ఎలా నేను ఏ ట్రిప్స్కి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, అలాంటివన్నీ నేను వ్లాగ్స్లో తీసి చూపిస్తుంటాను అనమాట. సో నా లైఫ్లో ఏమేమి అవుతున్నాయి అనేది నేను చూపిస్తాను, బట్ వీడియో కోసం పర్టికులర్గా వెళ్ళి కావాలని అలా చూపించేది ఏముండదు. జెన్యూన్గా నేను ఏం చేస్తున్నాను, నేను ఏం షాపింగ్ చేస్తున్నాను, నేను ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, ఇలాంటివి మాత్రమే నేను చూపిస్తాను. అండ్ లాస్ట్ వీడియో అయితే నేను నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను అనమాట. సో అక్కడ నేను మ్యాక్సిమం అన్ని ఆల్ గేట్స్ కవర్ చేశాను. అన్నీ కూడా నేను విత్ ప్రైజెస్ మెన్షన్ చేసి చూపించాను అనమాట. బట్ స్టాల్ నెంబర్స్ ఒకటి కొంచెం నోట్ చేసుకోలేదు. బట్ అన్నీ కూడా ప్రైజెస్తో అండ్ బార్గెనింగ్ ఎక్కడ చేస్తే ఎట్లా మనకి ఎంత బెటర్ ప్రైస్కి దొరికింది అనేది నేను అన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో చూపించాను. అండ్ ఇప్పుడు ఏంటంటే నుమాయిష్ హాల్ వీడియో అనమాట. సో బేసిక్గా నేను ఏమేమి షాపింగ్ చేశాను నుమాయిష్లో అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ కొత్త వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని రిటర్నింగ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్స్. అండ్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్. అండ్ ఎవరైతే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఇప్పుడు ఈ వీడియో ఫస్ట్ చూస్తున్న వాళ్ళు కూడా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో నుమాయిష్కి నేను 2 times వెళ్ళాను అనమాట. ఒకటేమో ఈవినింగ్ టైం వెళ్ళాను అండ్ ఇంకోటేమో మార్నింగ్ టైం వెళ్ళాను. సో చాలామంది లాస్ట్ వీడియోలో కమెంట్స్ ఏమొచ్చాయంటే మార్నింగ్ టైం కూడా వెళ్ళొచ్చా అని కమెంట్స్ వచ్చాయి. సో మార్నింగ్ టైం కూడా వెళ్ళొచ్చు. మార్నింగ్ 11కి ఓపెన్ అవుతుంది నుమాయిష్ అనేది. బట్ కొన్ని షాప్స్ అయితే క్లోజ్ ఉంటాయి, అన్నీ క్లోజ్ ఉండవు, మ్యాక్సిమం ఓపెన్ ఉన్నాయి. అండ్ మార్నింగ్ టైం వెళ్తే మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే మనం వెహికల్ కూడా అలా ఉందన్నమాట, మనం కార్లో వెళ్ళొచ్చు. సో ఎంత షాపింగ్ చేసుకున్నా మొయ్యాలి అనే ఇది లేకుండా మనం ఈజీగా వెళ్ళి చాలా షాపింగ్ చేసుకొని అదంతా కార్లో వేసి పడేయచ్చు. సో అదొక బెనిఫిట్. మార్నింగ్ వెళ్తే కార్స్ అన్నీ అలో చేస్తున్నారు లోపలికి. సో ఎక్కువ షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు కార్లో వెళ్ళొచ్చు. అండ్ క్రాకరీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. క్రాకరీ ఐటమ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. కానీ నేను మెట్రోలో వెళ్ళాను అనమాట. సో కార్స్ వెళ్తే పార్కింగ్ కష్టం అవుతుంది ఏమో, నాకు తెలీదు ఫస్ట్ మార్నింగ్ కార్స్ అలౌ చేస్తారనేసి. సో మెట్రోలో వెళ్ళాను, ఈవినింగ్ కూడా మెట్రోలోనే వెళ్ళాను కాబట్టి క్రాకరీ ఐటమ్స్ నచ్చినా కూడా తీసుకోలేదన్నమాట. మోయడం కష్టం కదా, దట్టు నేను ఒక్కదాన్నే వెళ్ళాను. సో నేను పాపని తీసుకొని వెళ్ళాను ఇంకా కష్టం అనేసి నేను అది అవాయిడ్ చేశాను. సో ఎవరైతే ఇప్పుడు ఇంకా ఒక 2-3 days ఉంది నుమాయిష్కి, సో వెళ్ళి ఖచ్చితంగా కార్లో మార్నింగ్ టైం అయితే కార్లో వెళ్ళి క్రాకరీ ఐటమ్స్ అయితే పిచ్చి కొనేయచ్చు, అంతా బాగున్నాయి క్రాకరీ ఐటమ్స్. సో ఇంకా చాలా షాపింగ్ కూడా చేయొచ్చు, అదొక బెనిఫిట్ అనమాట మనకి కార్లో వెళ్తే. సో ఇంకా చికంకారీ కుర్తీస్ అయితే ఎంత బాగున్నాయంటే, బట్ బార్గెనింగ్ చేయాలనుకుంటే స్టాల్స్ లోపల వెళ్ళి చేయండి. ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో బార్గెనింగ్ చేయాలనుకుంటే మాత్రం స్టాల్స్ బయట ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పేసి హ్యాంగర్స్ కేసు పెడుతున్నారు బయట, అది కొనకుండా మనం లోపల కొంచెం నుమాయిష్ లోపలికి ఎంటర్ అయితే మనకి స్టాల్స్ అనేవి సైడ్స్కి ఉంటాయి అనమాట. ఆ స్టాల్స్ లోపల మనం బార్గెనింగ్ చేస్తే మాత్రం చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. లైక్ నేను చికెన్కారీ కుర్తీ 700 దాకా చెప్తే నేను 400కి తీసుకున్నాను. సో హ్యాండ్మేడ్ చికెన్కారీ ప్యాంట్ ప్లాజో కూడా ఎంత ఇంకొక 600 అట్లా చెప్తే నేను 400కి అట్లా బార్గెనింగ్ చేసి తీసుకున్నాను అనమాట. సో అలా ఇవన్నీ కొంచెం టిప్స్ అనమాట, ఫాలో అవ్వండి. అండ్ ఈవినింగ్ టైమ్స్ వెళ్తే కూడా బాగుంటుంది. మ్యాక్సిమం ఈవినింగ్ టైమ్స్ అయితే వెదర్ మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి బాగా అనిపిస్తుంది. బట్ వెహికల్స్ అయితే నైట్ టైం అలో ఉండదు.
సో ఇంకా లాస్ట్ డేస్ కాబట్టి ఇంకా మనకు తక్కువ సేల్స్కి క్లియరెన్స్ సేల్ ఉంటుంది కదా, సో వాళ్ళకి కూడా స్టాక్ అంతా అయిపోవాలనే ఉంటుంది కాబట్టి మనకి ఇంకా లాస్ట్ 3 days అన్నా లాస్ట్ 2 days అన్నా ఇంకా తక్కువ ప్రైసెస్కి వస్తాయి. సో ఎప్పుడు ఎండ్ అవుతుంది నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే 15th February అని చెప్తున్నారు. సో మొత్తం 15th మేబీ 17th వరకు ఎక్స్టెండ్ అయితే అవుతుండొచ్చు. సో ఆ 2 days మీరు చాలా తక్కువ దొరుకుతుంది. సో వీల్ చేసుకొని వెళ్ళి షాపింగ్ చేయండి. ఈసారి నుమాయిష్లో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ ఇయర్స్ కన్నా కూడా, అంటే నేను ప్రీవియస్ ఇయర్స్ కూడా విజిట్ చేశాను. సో అప్పటికన్నా ప్రైజెస్ ఇప్పుడు చాలా తక్కువకి వచ్చాయి. సో నేను ప్రీవియస్ పర్చేస్ చేశాను అనమాట, బాందిని సెట్, బాందిని దుపట్టాస్ అవన్నీ కూడా. సో అలా నిద్రలో నుంచి లేచింది. సో ఇది పడుకుందనే బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా, బట్ లేచింది, ఇంకేం చేయలేము. సో అలా నేను కొన్నాను. సో కొన్నాక నాకు ఈసారి అదే సేమ్ మెటీరియల్ చూస్తే చాలా తక్కువ అనిపించింది. లైక్ నేను బాందిని శారీ నేను 3000కి తీసుకున్నాను అనమాట లాస్ట్ 2 years బ్యాక్ నుమాయిష్లో. ఇప్పుడు చాలా తక్కువగా వచ్చేస్తున్నాయి, అంటే 2000 మ్యాక్సిమం 1000 డిఫరెన్స్ అట్లా వచ్చేసింది. సో అందుకని చెప్తున్నా, ఈ ఇయర్ 2025 నుమాయిష్లో చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి. అండ్ బార్గెనింగ్ చేస్తే కూడా ఇంకా చాలా తక్కువకి వస్తుంది. సో లేట్ చేయకుండా మనం నేను ఏం తీసుకున్నా అనేది నా నుమాయిష్ హాల్ అయితే చూసేయండి. సో నేను నాకు తీసుకున్నాను అండ్ పిల్లలకు కొంచెం ఎక్కువ తీసుకున్నాను. నేను పిల్లలకు కూడా షాపింగ్ చేశాను. సో ఫస్ట్ ఏంటంటే పిల్లలకి ఏమేమి తీసుకున్నానో అది చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను పాపకి కాటన్ ఫ్రాక్స్ తీసుకున్నాను. సో ఇది ఒక ఫ్రాక్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది ప్యూర్ కాటన్. నాకు 200 రూపీస్కి ఒక ఫ్రాక్ పడింది. సో యా, ఇది బ్యాక్ సైడ్ అండ్ ఇది మొత్తం కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చిందనమాట. ఇది కలంకారీ ప్రింట్ అంటారు కదా, అలా వచ్చింది. అండ్ మంచిగా స్టిచ్చింగ్ కూడా బాగా వచ్చిందనమాట. సో మనం బయట జనరల్గా స్టిచ్చింగ్ చేయించుకుంటేనే చిన్న పిల్లలకైనా సరే 500 to 700 ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంకా ఇది 200 అంటే నేను కళ్ళు మూసుకొని తీసేసుకున్నాను అనమాట. సో ఇది ఇంకొకటి. సో ఇది బ్లూ కలర్లో వచ్చింది, లైన్స్, వైట్ లైన్స్ వచ్చాయన్నమాట. ఇది కూడా కాటన్. సో సమ్మర్లో కాటన్ చాలా బాగా యూజ్ అవుతుంది కదా, కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను, కాటన్ ఫ్రాక్స్ తీసుకున్నాను అనమాట. సో మంచిగా వచ్చింది, ఇది క్యూట్ ఉంది. అండ్ పిల్లలకి కాటన్ వేస్తే సమ్మర్లో చాలా బాగుంటుంది అండ్ కంఫర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను. నైట్ డ్రెస్సెస్ అయితే ప్రింట్స్ ఎంత బాగున్నాయంటే నుమాయిష్లో అసలు పెద్దవాళ్ళకు కూడా నైట్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. బట్ నాకు చాలా నైట్ వేర్ నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నా, ఇంకా అందుకని నుమాయిష్లో తీసుకోలేదు. అది తీసుకొని 10 days అవుతుంది. ఆ హాల్ వీడియో కూడా నేను చేసి చూపిస్తాను, బట్ నేను ఇంకా పార్సల్స్ కూడా ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ వీడియో మేబీ అదే చేస్తాను. సో అందుకని నేను నుమాయిష్లో తీసుకోలేదన్నమాట. పెద్దవాళ్ళకు కూడా నైట్ వేర్స్ చాలా బాగున్నాయి, బట్ చిన్నపిల్లలకి ఇంకా బాగున్నాయి. సో నేను పాపకి బాబుకి ఇద్దరికి నైట్ వేర్ తీసుకున్నాను. సో అది నేను చూపిస్తా. సో ఇది ఒక షర్ట్ అనమాట, ఎంత బాగా వచ్చింది. సేమ్ ఇట్లాంటిదే నేను వెస్ట్ సైడ్లో చూసాను, గాడ్ సెట్, ఐ మీన్ నైట్ వేర్. సో అట్లాంటిది పిల్లలకి సేమ్ ప్రింట్ ఇదే ఉండే వెస్ట్ సైడ్లో. సో ఇది పాపకి తీసుకున్నా. ఇది 200 రూపీస్ పడింది నాకు. సో యా, చూడండి ఎంత బాగుందో. క్లాత్ కూడా చాలా బాగుందన్నమాట. క్లాత్ అయితే అసలు ఇంకా 200 రూపీస్ కంటే నేను ఇన్స్టాగ్రామ్లో పేజెస్లో కూడా ఇంత తక్కువ రేట్కి రాదు. ఇదే క్వాలిటీ ఉంటుంది పక్కా. కానీ ఈజీగా 500-600కి అమ్ముతారు వాళ్ళు. కొన్ని అయితే 1000 కూడా అమ్ముతారు. సో ఇదొకటి అన్నమాట. ఎస్, తీసుకొని ఇవే డ్రెస్సెస్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇది బ్లూ కలర్ తీసుకున్నా. అన్నీ కూడా ప్రింట్స్.
ఎంత బాగున్నాయి చూడండి, అసలు ప్రింట్స్ కూడా అసలు చాలా బాగుంది నైట్ వేర్. సో ఇది పాపకి నైట్ వేర్ తీసుకున్నాను అనమాట. మొత్తం 200 రూపీస్కి ఒక్కొక్క సెట్ పడింది నాకు. అండ్ నెక్స్ట్ బాబుకి తీసుకున్నాను. బాబు కొంచెం పెద్ద సైజ్ కాబట్టి 300 పడింది. అండ్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ రేట్స్ అనమాట. నేను చెప్పాను కదా బయట హ్యాంగింగ్ చేసి పెట్టారనేసి. సో అలా హ్యాంగ్ చేసిన వాటికి ఫిక్స్డ్ రేట్స్ అని బోర్డ్స్ కూడా పెట్టేస్తున్నారు. మనం ఎంత బార్గెన్ చేసినా, ఎన్ని ఎక్కువ పర్చేస్ చేస్తామన్నా కూడా వాళ్ళు అస్సలు తగ్గించట్లేదు. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు అని డైరెక్ట్ ఫేస్ మీదనే చెప్తున్నారు. కాకపోతే నచ్చుతున్నాయి కాబట్టి. అండ్ కంపేర్ చేస్తే నిజంగా 300కి 200కి ఎక్కడ రావు. సో మనం ఇంకా బార్గెన్ అక్కడ చేయకుండా తీసుకోవడమే బెటర్, ఫిక్స్డ్ రేట్స్ ఉన్న దగ్గర. ఒకసారి అయితే అడిగి చూడండి, కొన్ని దగ్గర అయితే ఇస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి బాబుకి తీసుకున్నా. ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి రేట్ ఎక్కువ పడింది, 300. సో ప్యాంట్ మొత్తం మినియన్స్ లాగా ప్రింట్ వచ్చింది. వాడికి బ్లూ ఫేవరెట్ కలర్ కాబట్టి నేను బ్లూ తీసుకున్నా. సో నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నా, ఇది కూడా మినియన్సే. సో ఇంకా చాలా ప్రింట్స్ ఉన్నాయి, మినియన్స్ అనే కాదు. నేను మినియన్స్ తీసుకున్నా. అండ్ బాల్స్ ఇవన్నీ వచ్చాయి కదా, వాడికి బాల్స్ ఇష్టం. అండ్ బ్లిప్పీ ఎక్కువ చూస్తాడు వాడు. సో అందుకని బ్లిప్పీలో కలర్స్ ఆరెంజ్ అండ్ బ్లూ ఉంటుంది. సో అది వాడి ఫేవరెట్ కదా అని తీసుకున్నా. అండ్ ఆల్సో దీని మీద క్యూట్ మినియన్స్ వచ్చాయి. ఇది ఎంత బాగుందో. అండ్ నేను కూడా తీసుకోవాలనుకున్నా, నేను తీసుకోలేదు, ఏం చేస్తాం, ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్నాం కదా అని. అండ్ జివామేలో కూడా నేను చాలా కొన్నా నైట్ వేర్. సో ఇది షర్ట్ అనమాట, కాలర్ వచ్చి. అండ్ ఇలాంటివి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వేయడానికి చాలా బాగుంటుంది. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా పిల్లల సెక్షన్ అయిపోయింది, ఇప్పుడు నా సెక్షన్కి వచ్చేద్దాము. సో నేనైతే ఫస్ట్ నా ఫేవరెట్ మెటీరియల్ తీసుకున్నా, బాందిని కాటన్ మిక్స్లో నేను మంచి డ్రెస్ అయితే తీసుకున్నా. నేను వీడియోలో కూడా చూపించాను. సో ఇదన్నమాట, ఇది ఎంత బాగుంది చూడండి. దీని మీద మిర్రర్స్ కూడా వచ్చాయి, మిర్రర్ వర్క్ వచ్చి మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట. సో ఈ కలర్ నా దగ్గర లేదు. అండ్ ఇది చూడగానే నాకు నచ్చింది అనమాట, చాలా బాగుంది చూడండి, కలర్ కూడా ఎంత బాగుందో. అండ్ నాకు ఇది రేట్ ఎంత పడిందో ఐడియా లేదు, బట్ 1000 కన్నా తక్కువే పడింది. నేను ఎక్కడ కూడా 1000 స్పెండ్ చేసినట్టు నాకు అనిపించలేదు. అంతే 1000 పడి ఉండొచ్చు అంతే, 1000 కంటే ఎక్కువ అయితే అస్సలు పడలేదు. సో మొత్తం థ్రెడ్ వర్క్. ఇది వచ్చేసి వైట్ బాందిని వచ్చింది. అండ్ ఈ ఫ్లవర్స్ ఏదైతే ఉందో అది మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట, హ్యాండ్మేడ్ వర్క్ ఇది. సో ఇంత బాగుంది, ఇదైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఇది స్టిచ్చింగ్ చేశాక నేను చూపిస్తాను. అండ్ దీనికి దుప్పట్టా కూడా వచ్చింది, ఇందులో బాటమ్ కూడా ఉంటుందన్నమాట. సో బాటమ్ చూపిస్తా. అండ్ ఇది వచ్చేసి బాటమ్, అనమాట. మనకి కింద ఇలా వచ్చింది, ప్లెయిన్ వైట్, కింద వైట్ బాందిని లాగా ఇలా వచ్చింది. ఇది వచ్చేసి బాటమ్ అనమాట. సో అండ్ దీని దుప్పట్టా కూడా బాగా వచ్చింది, ప్లెయిన్ ఇవ్వలేదు, బాందిని ప్రింట్ ఇచ్చారు. అండ్ దుప్పట్టా కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. రేట్ అయితే ఖచ్చితంగా 1000 కంటే ఎక్కువ అయితే నేను అస్సలు ఎక్కడా కూడా స్పెండ్ చేయలేదు. అంటే మొత్తం కలిపి 1000 పైన అవుతాయి, కానీ ఎప్పుడు 1000 కన్నా ఒక షాప్లో ఎక్కువ ఇచ్చినట్టయితే నాకు అస్సలు ఇవ్వలేదు. సో ఈ దుప్పట్టా అయితే చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. అండ్ మెటీరియల్ చెప్తున్నా కదా, ప్యూర్ కాటన్ ఇది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను ఎక్కువ కాటన్ ప్రిఫర్ చేశాను అనమాట. సో బయటికి వెళ్ళినప్పుడు ఎంత బాగుంటుందో. ఈ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ ఇట్లా వైట్ వచ్చి చున్నీకి ఈ చున్నీ ఇంకా హైలైట్ అయిందనమాట. సో బాగుంది కదా. ఎస్. అండ్ నెక్స్ట్ కుర్తీ సెట్ అనమాట.
350 రూపీస్కి ఎంత మంచి కుర్తీ సెట్. అసలు క్లాత్ విషయానికి వస్తే అసలు మనం మింత్రాలో అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నట్టే ఉంది, అంత డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్న ఒక కుర్తీ సెట్, అదైతే క్లాత్ ఒక వాష్కే షింక్ అయిపోయిందనమాట. ఇది చూడాలి వాష్ అయ్యాక ఎట్లుంటుందో. బట్ అది నేను ఆల్మోస్ట్ ఒక 1200-1500 అట్లా కొన్నా. బట్ ఇదైతే 350 రూపీస్కి. అండ్ కాలర్ చూడండి వర్క్ ఎట్లా వచ్చిందో, అన్నీ కూడా మిర్రర్ వర్క్ వచ్చింది. అండ్ వీనెక్, ఇప్పుడు వీనెక్ చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి వీనెక్ ప్రిఫర్ చేశాను. క్లాత్ అయితే చాలా ప్యూర్ ఉంది. సో ఇదంతా ప్రింట్ అనమాట, వైట్ మీద గ్రీన్ ప్రింట్ వచ్చి ఉంది. అండ్ దీనికి బాటమ్ కూడా ఉంది. సో బాటమ్ కూడా సేమ్ క్లాత్ అనమాట. ఇదే క్లాత్, ఇది కూడా అదే క్లాత్. సో కొన్ని బాటమ్ క్లాత్ వేరే వస్తాయి కదా, సో అలా లేదు, ఇది సేమ్ క్లాత్. రెండు కూడా కాటన్ అనమాట. ఇది 350 రూపీస్కి పడింది, అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనే చెప్తాను నేనైతే ఇది. సో ఇది ఎంటర్ అవ్వగానే గేట్ నెంబర్ 3 దగ్గర లెఫ్ట్ సైడ్ ఫస్ట్ షాప్ ఏదైతే ఉందో అక్కడే నేను తీసుకున్నాను. అన్నీ కూడా 350 రూపీసే. ఇంకా చాలా ప్రింట్స్ ఉన్నాయి, బట్ నా దగ్గర ఈ కలర్ లేదు అని చెప్పేసి తీసుకున్నా. అండ్ చూడగానే ఫస్ట్ ఇది వెళ్ళగానే నాకు బాగా నచ్చింది, అందుకని తీసుకున్నా. అండ్ వీనెక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదా, బాగుంది. సో అందుకని ఇది తీసుకున్నా. 350 రూపీస్కి అయితే ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి అసలు నిజంగా. సో అండ్ ఆల్సో మీకు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే కొంచెం బాగానే ఉంది అనుకుంటున్నారు. సో ఈ వీడియో ఇక్కడ చూసిన వాళ్ళందరికీ కూడా ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం ఫర్దర్ బ్లాగ్స్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ అది మాకు బూస్టింగ్ లాగా కూడా ఉంటుంది కాబట్టి జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా నేను డ్రెస్ తీసుకున్నా. సో ఇది డ్రెస్ అన్నమాట. అండ్ దీని మీద కూడా వర్క్ వచ్చింది. ఇది కొంచెం రేయాన్ మిక్స్ కాటన్ లాగా ఉంది. ఇది కొంచెం కాస్ట్లీ, అంటే 700 రూపీస్కి వచ్చింది. ఇది ఫిక్స్డ్ రేట్స్ అనమాట. సో నాకు నచ్చింది ఇది. ఇది మొత్తం అంబ్రెలా కట్, రౌండ్ కట్ అనమాట. ఇది స్ట్రైట్ కట్ కాదు, ఇది రౌండ్ మోడల్, అంబ్రెలా లాగా వస్తుంది. అండ్ ఇది నైరా మోడల్ లాగా వస్తుంది, బట్ మొత్తం క్లోజ్డ్ అనమాట ఇటు సైడు. సో మంచి గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ వచ్చింది. అండ్ విత్ దుపట్టా అండ్ బాటమ్ కూడా వచ్చింది. సో ఇది 700 రూపీస్ పడింది అనమాట నాకు. 3/4 హ్యాండ్స్ వచ్చి ప్రింట్ బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. సో దీని దుపట్టా అండ్ ప్యాంట్ చూపిస్తా. ఈ దుపట్టా వచ్చేసి ప్లెయిన్ వచ్చి కార్నర్స్కి మాత్రం ఇలా బార్డర్ వచ్చింది దుపట్టాకి. సో ఇది అనమాట ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ వచ్చి ఓన్లీ కార్నర్కి మాత్రమే ఇలా వచ్చింది. సో కలర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ కలర్స్ ఏంటంటే కొంచెం కలర్ గురించి ఏ కలర్ అనేది డిఫరెన్స్ లేకుండా, అంటే ఫేర్ ఉండొచ్చు, కొంచెం అండర్ టోన్ ఉండొచ్చు, డస్కీ స్కిన్ ఉండొచ్చు, అందరికీ కూడా ఈ కలర్ అయితే సెట్ అవుతుంది. సో ఈ కలర్ ఈజీగా ఎవరైనా ట్రై చేయొచ్చు. అండ్ అది కొంచెం యూనిక్ కలర్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి నేను దుపట్టా తీసుకున్నా. అండ్ ఇంకా డిజైనర్ వేర్ దుపట్టాస్ కూడా తీసుకున్నా. సో అవన్నీ కూడా నేను మా చెల్లి ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. అది వేరే దగ్గర నుంచి వచ్చింది, నేను వేరే దగ్గర నుంచి వచ్చాను. సో ఇద్దరం కలిసి గాంధీభవన్ మెట్రో స్టేషన్ దగ్గర కలిసి ఇద్దరం వెళ్ళాము. సో కొన్ని నేను కొన్నవి దాని దగ్గర మిక్స్ అయిపోయాయి అనమాట. సో అవన్నీ కూడా దాని వీడియో తీసి పంపిమని చెప్తాను. అండ్ ఈ వీడియోకి నేను అది అటాచ్ చేస్తాను. సో ఇంకా కుర్తీ సెట్, చికెన్కారీ కుర్తీ సెట్, ప్లాజో అవన్నీ కూడా నేను దీనికి అటాచ్ చేసి చూపిస్తాను. అండ్ ఇంకా అదేం తీసుకుందో కూడా నేను ఈ వీడియోలోనే అటాచ్ చేస్తాను. సో నా దగ్గర అయితే ఇప్పుడు ఉన్నవి చూపిస్తున్నా. సో ఇదొక దుపట్టా, ఇది మల్టీ వేర్ దుపట్టా అనమాట. సో చూడండి, దీనికి బార్డర్ వచ్చింది. సో ఇలా లేస్ ఉందన్నమాట, గోల్డెన్ లేస్ ఉంది. ఇదంతా కూడా బాందిని దుపట్టా విత్ మల్టీ కలర్ అనమాట. సో చూడండి మొత్తం కూడా
లేస్ వర్క్ వచ్చింది. యా, ఇది నాకు 400 రూపీస్ పడింది. సో క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ నా దగ్గర బ్లాక్ లెహంగా ఉందన్నమాట. దాని మీదకి మంచిగా పేరప్ చేయొచ్చు కదా. అండ్ బ్లాక్ అనే కాదు, మనం ఈ కలర్స్లో ఈ కలర్ ప్లెయిన్ కుర్తీ ఏది ఉన్నా కూడా, ప్లెయిన్ డ్రెస్ ఏది ఉన్నా కూడా దాని మీదకి ఈ దుపట్టా వేస్తే చాలా హైలైట్ అవుతాము. సో ఇలా ఇంకా దుపట్టా కలెక్షన్స్ చాలా బాగున్నాయన్నమాట. సో ఇది తీసుకున్నా, మల్టీ కలర్ అన్నిటి మీదకి పనిచేస్తుంది కదా. ప్లెయిన్ లెహంగా అయినా ప్లెయిన్ డ్రెస్ అయినా దేని మీదకైనా ఇది మంచిగా సెట్ అయిపోతుంది. సో అదొకటి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాంగిల్స్ తీసుకున్నా. యాక్చువల్లీ నేను బ్యాంగిల్స్ నుమాయిష్ లోపల తీసుకోలేదు, బయట తీసుకున్నాను అనమాట. ఐ మీన్ మనం ఎగ్జిట్ అయిపోయాక ఏ గేట్ నుంచి ఎగ్జిట్ అయినా కూడా మనకి బయట జ్యువెలరీ కలెక్షన్ అనేది చాలా ఉంది. నేనైతే గేట్ నెంబర్ 3 నుంచి ఎగ్జిట్ అయ్యాను. గేట్ నెంబర్ 3 నుంచి ఎగ్జిట్ అయితే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గరే నాకు ఇక్కడ వర్క్ బ్యాంగిల్స్ కనిపించాయి. అవి తీసుకున్నా అనమాట. గోల్డ్ తీసుకున్నా, ఎందుకంటే గోల్డ్ అన్నిటి మీదకి సెట్ అవుతుంది అనేసి. అండ్ బేబీ పింక్ తీసుకున్నా. నా దగ్గర బేబీ పింక్ డ్రెస్ కొత్తగా తీసుకున్నా, శారీ కూడా ఉంది. సో బేబీ పింక్ విత్ డార్క్ పింక్ పేరప్ చేద్దామనేసి ఇలా దానికి మ్యాచ్ అయ్యి తీసుకున్నా. అండ్ ఇంకా ఏం గుర్తులేవు నా దగ్గర ఏమున్నాయి ఏంటని. సడన్గా తీసుకోవాలంటే నా దగ్గర ఏం డ్రెస్సెస్ ఉన్నాయి అని మైండ్లోకి రాలేదు. సో అందుకని గుర్తున్నాయి తీసుకున్నా. అండ్ గోల్డ్ మనకి సెట్ అవుతుంది కదా అని బెటర్ అనేసి గోల్డ్ తీసుకున్నా. అట్లా సడన్గా ఏదైనా కావాలి అనుకుంటే మనకి ఏమి గుర్తురాదు. సో అలా ఎంతమందికి అవుతుందో ఏమో కానీ నాకైతే అస్సలు గుర్తులేదు. సో ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తా. అండ్ ఇది కూడా నాకు 200 రూపీస్కి వచ్చింది. అండ్ ఇది పెద్దవైతే 150 రూపీస్. అండ్ ఇవి 4 ఉన్నాయి కాబట్టి 200 రూపీస్ అనమాట. సో వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో వర్క్. ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ ఆన్లైన్లో కానీ ఎంత రేట్ ఉంటాయో తెలియదు కానీ 150 రూపీస్ 200 రూపీస్కి అయితే రావు. అదైతే బెటర్. ఒకవేళ వస్తే మాత్రం ఆ పేజ్ సజెస్ట్ చేయండి నాకు. సో ఇది చూసారు కదా, వర్క్ అయితే ఎంత నీట్గా ఉందో. సో ఇది అండ్ 2 తీసుకున్నా అని చెప్పారు కదా, పెద్దవి కూడా తీసుకున్నా. ఇది 150 రూపీస్కి. సో యా, ఇది వచ్చేసి పెద్దవి. సో ఎంత నీట్గా వచ్చింది కదా అసలు వర్క్ అయితే. సో ఇది అండ్ ఇందులో నేను పింక్లోనే మళ్ళీ పెద్ద బ్యాంగిల్స్ తీసుకున్నా. సో ఇది కూడా చూపిస్తాను. అండ్ సైజెస్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. 2.6 నుంచి 2.8 వరకు కూడా ఉన్నాయి, 2.4 ఉన్నాయి. సో ఇదొక కలర్. పింక్, డార్క్ పింక్ తీసుకున్నా. నెక్స్ట్ 4 బేబీ పింక్ తీసుకున్నా. సో ఇవి ఇట్లా సెట్ చేసుకుందాం అనేసి ఇలా తీసుకున్నా అనమాట. బేబీ పింక్ విత్ పింక్, డార్క్ పింక్ కాంబినేషన్ చాలా బాగా ఇస్తావు వెళ్ళు. సో ఇలా సెట్ చేసుకుంటే బాగుంటుంది. సో నాకు బ్యాంగిల్స్ బాగా నచ్చాయి. సో అట్లనే సేమ్ 4 గోల్డ్ కూడా తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ ఒకటి ఉంది. ఇయర్ రింగ్స్ బయట మళ్ళీ ఇవి కూడా బయట తీసుకున్నాను. ఇవి 100 రూపీస్కి వచ్చేసాయి. ఇది కూడా మెట్రో స్టేషన్ దగ్గర ఎగ్జిబిషన్ బయట ఉన్నాయన్నమాట. సో యా, ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. మొత్తం ఇట్లా వర్క్ వచ్చి ఉంది.
సో ఇది మొత్తం నేను వైట్ కలర్లో తీసుకున్నా, ఏదైనా సెట్ చేసుకోవచ్చు కదా అనేసి, దేని మీదకైనా వైట్ అయితే కామన్ కదా, సో ఈజీగా సెట్ అవుతుందని. ఈ వర్క్ కూడా చూడండి, అన్ని పూసలు వచ్చి ఉన్నాయన్నమాట, చెమ్కి విత్ పూసలు. సో ఇది ఇప్పుడైతే ఇవి నా దగ్గర ఉన్నాయి. సో ఇంకా మా చెల్లి దగ్గర ఉన్నాయి కూడా నేను యాడ్ చేస్తాను. అందులో నావి ఏంటి, దాని ఏంటి, అవి కూడా ప్రైజెస్ నేను దీంట్లోనే యాడ్ చేస్తాను ఈ వీడియోలోనే. సో నేను చెప్పాను కదా మా చెల్లి దగ్గర ఉన్నాయి షూట్ చేస్తా అని. సో ఇది వచ్చేసి నాది అనమాట. ఇది సేమ్ తీసుకున్నాం నేను మా చెల్లి. ఇది వచ్చేసి చికెన్ కర్రీ కుర్తీ కాటన్ అనమాట. సో ఇది మాకు 700 చెప్పాడు, 400కి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రాక్ అనమాట, ఇది తనదే, మా చెల్లిది అనమాట. ఇది వచ్చేసి మాకు 500 రూపీసో 600 రూపీసో పడింది, ఫిక్స్డ్ రేట్ అనమాట ఆ ఫ్రాక్. సో అది. అండ్ ఈ ప్యాంట్ చెప్పా కదా, ఇది మనకు 600 చెప్తే 400 రూపీస్కి ఇచ్చాడు. ఇది మొత్తం హ్యాండ్మేడ్ ప్యాంట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం రేట్ ఎక్కువ, ఇది 1200 చెప్పాడు, బట్ లాస్ట్కి 800కి అట్లా ఇచ్చాడు. ఇది మొత్తం హ్యాండ్మేడ్ వర్క్ అనమాట, చికెన్ కర్రీ కుర్తీ, బట్ ఇదంతా హ్యాండ్ వర్క్ అనమాట. సో అందుకని కొంచెం ఎక్స్పెన్సివ్, అండ్ క్లాత్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ ఈ దుపట్టా వచ్చేసి డిజైనర్ వేర్ దుపట్టా అనమాట. ఇది 400కి తీసుకున్నాము. అండ్ ఇది ఒక సెట్. అండ్ ఇది కూడా మాకు ఒక 800 అట్లా మెటీరియల్ మొత్తం పడింది. వీడియో మొత్తం చూసిన వాళ్ళకి కూడా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా మొత్తం హాల్ వీడియోలో మీకేం నచ్చింది, అండ్ మీరు ఎంత రేట్కి తీసుకున్నారు, అండ్ నేను ఎంత రేట్కి తీసుకున్నాను, నేను ఎక్కువ తీసుకున్నానా లేదా తక్కువకి తీసుకున్నానా, అండ్ మీ సజెషన్స్ ఇంకా ఏంటి అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మొత్తం నా హాల్ వీడియోలో మీకు ఏది ఎక్కువ నచ్చిందో కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. యా, థ్యాంక్స్, బాయ్ బాయ్.